ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి కేసరిబాత్ చేసే విధానాన్ని ఎలాగో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎంతో ఈజీగా కొలతలతో సహా ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేసరిబాత్ చేసే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్గా నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్. గోడంబి బాదాం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ ఎట్లా తీసేకొస్తాయి ఇలా కొంచెం ఎర్రగా వేపుకోవాలి ఫ్రెండ్స్. మంట స్లిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గుండాలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో వాటర్ వేసుకుంటాను. కొలతలు కరెక్ట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను 1.5 గ్లాసు ఇది రవ్వ వేసుకున్నాను ఫ్రెండ్స్. 1.5కి వచ్చేసి ఎన్ని గ్లాసులు వేసుకున్నాను? 1.5కి వచ్చి 3 గ్లాసులు. గ్లాస్కి వచ్చేసి 3 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా కలిపి 4.5 గ్లాసులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం జోరుగా రావాలని వాటర్ ఉడికిపెట్టుకో. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్లాస్ కొలతకి 1.5 గ్లాస్కి రవ్వకి నేను 1 గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం స్వీట్ ఎక్కువ ఉండాలనుకుంటే 1.5 గ్లాస్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను కేసరి కలర్ యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫుడ్ కలర్ ఇలా వాటర్ బాగా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అంతా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఉంట లేకపోయినట్ల రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. రవ్వ వేసుకున్నాక ఉంట లేకున్నట్ల కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. రవ్వ వేసినాక ఇడిచిపెట్టకూడదు, కలుపుతూనే ఉండాలి. అది కుక్ అయ్యేంత వరకు. ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతా రెడీ అయ్యాక చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కేసరిబాత్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దండి. పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.